హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నేను చాలామంది నాకైతే మెసేజ్ పెట్టారనమాట. కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసిన తర్వాత మెసేజ్ పెట్టారు. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇది 2000 చిల్లరండి. అయితే వాళ్ళే ఇచ్చారనమాట బుక్ చేయమని. కొన్ని కూపన్స్ లాంటివి డబ్బులు ఇచ్చారనమాట. డబ్బులు అంటే క్యాష్ కాదు, పాయింట్స్ ఇస్తారు. పాయింట్స్ని బట్టి మనం బుక్ చేసుకోవాలి. 5000 ఇచ్చారు. ఎలాగో 5000 ఇచ్చారు కదా, కొంచెం మంచి క్వాలిటీ అనేది బుక్ చేద్దామని చెప్పేసి బుక్ చేశాను. మనం అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా, ఎవరు కొంటారు చెప్పండి? తర్వాత తెలిసింది, అబ్బా అనవసరంగా బుక్ చేశాను. ఒకరు కూడా కొనలేదు. 2000 పెట్టి ఈఎంఐ ఉందన్నమాట. 2000 పెట్టి ఎవరు కొంటారండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్? నాకైతే వర్కౌట్ అవ్వలేదు. అనవసరంగా బుక్ చేశాను అనిపించింది. ఇంకొక లెహంగా వచ్చేసి 800, కానీ చాలా హైలైట్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంతకీ నిన్న ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు న్యూ ఇయర్? నేనైతే పెద్దగా ఏముండదు, సెలబ్రేట్ చేసుకుంటాం, నార్మల్గానే ఉంటుంది. అంటే సెలబ్రేషన్స్ అంటే ఏముండలేండి. అసలు నాకు ఇంట్రెస్టే పోయింది పెళ్ళైన తర్వాత. అసలు న్యూ ఇయర్ అంటేనే చిరాకు వచ్చేస్తుంది. ఏమీ మారవు, ఆ క్యాలెండర్ ఒకటే మారుతుంది. ఆ క్యాలెండర్ తీసుకొచ్చాను నేను బయట నుంచి. ఎవరైనా ఇస్తారేమో అనుకున్నాను, కానీ ఇస్తారు, కొంతమంది ఇస్తారనమాట ప్రింట్ వేసిన వాళ్ళు. సో మనకైతే ఏమి రాలేదు. 30 రూపీస్ ఎంతో తెలుగు క్యాలెండర్ కొన్నాను. ఈ రెండు కూడా లెహంగాస్ రెండు కలిపి దగ్గర దగ్గర 3000 చిల్లర అయినాయండి. రెండు మళ్ళీ కుర్తీస్ కూడా బుక్ చేశాను. మళ్ళీ రిటర్న్ పెట్టేయాలి, మనం ఉంచుకోకూడదు. రిటర్న్ పెట్టేస్తే మళ్ళీ పాయింట్స్ అనేవి క్రెడిట్ అవుతాయి, మళ్ళీ బుక్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు బుక్ చేసిన ఒక 15 రోజులకు వస్తాయి అనమాట. చాలా లేట్గా ఉంటుంది వీళ్ళ ప్రాసెస్. అదే మనం ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకుంటే తొందరగానే వస్తాయి. దానికి దీనికి ఇదే డిఫరెంట్. ఫ్రీగానే వచ్చినాయి కదా కూపన్స్ అని బుక్ చేశాను అనమాట. ఫైనల్గా అయితే మొత్తం రెండింటికి 3500, ఇంకో మొత్తానికి 5000 వాడేశానండి. మళ్ళీ ఇవన్నీ రిటర్న్ పెడితే మళ్ళీ 5000 అనేది క్రెడిట్ అవుతాయి అనమాట. అలా ఎవరికైనా ఇస్తారా అంటే, మనం వర్క్ చేయగా మన వర్క్ నచ్చి అలా పాయింట్స్ ఇస్తారనమాట. నేను ఎవ్రీ మంత్ కనీసం ఒక 20,000 పెట్టుబడి పెడతానండి. లేదంటే మనకి ఏదైనా ₹1 లాభం రావాలన్నా సరే మనం పెట్టాలి కదా పెట్టుబడి. ఇంకా న్యూ ఇయర్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే చెప్పండి. ఏం సెలబ్రేషన్ చేసుకోమండి. నేను ముగ్గులు అవన్నీ కూడా ఈ మధ్యన పెట్టడం కూడా మానేశాను. ఓన్ హౌస్ అయితే బాగుంటుంది కదా. నాకైతే న్యూ ఇయర్ అంటే పెళ్ళైన తర్వాత పెద్దగా ఏమనిపించట్లేదు. అంతకుముందు అయితే ముగ్గులు పెట్టడాలు, చక్కగా గ్రీటింగ్స్ ఇచ్చుకుంటాలు, అది చిన్నతనంలో ఒక 10th 8th ఆ టైంలో. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అయితే అసలు న్యూ ఇయర్ అంటే పేపర్ మారుతుంది అంతే. అది అక్కడ ఉన్న క్యాలెండర్ మారుతుంది తప్ప మన జీవితాలు ఏం మారవు అనే స్టేజ్కి అయితే వచ్చేసాను. పైగా ఈ సంక్రాంతి ఒకటి నా ప్రాణానికి. ప్రతి సంవత్సరం ఇంకా నేను అత్తగారింటికి వెళ్ళాలి, అమ్మగారింటికి వెళ్ళడానికి ఉండదన్నమాట ఇంకా ఆప్షన్. ఎందుకంటే సంక్రాంతి బాగుంటుంది. బాగుంటామంటే కళ్ళకి బాగుంటాం కాదండి, మనసుకు బాగుండాలి. ఇంకా మా అందరింట్లో ఉన్న గోలలేంటిది, అందుకు నేను ఏం షేర్ చేయట్లేదు. నా ఛానల్ అంతా కూడా ఇప్పుడు నా వైపు నుంచి ఎలాంటి నెగిటివిటీ ఉన్నా కూడా నేను పాజిటివ్గా స్ప్రెడ్ చేద్దామనే నేను అనుకుంటాను అనమాట ఎప్పుడు కూడా. అందుకని ప్రాబ్లమ్స్, ఇంట్లో ఉన్న కష్టాలు కూడా ఏ రోజు చెప్పాను మీతోటి. సో ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే, నిన్న 3 రోజుల నుంచి అయితే ఫుల్ బిజీ. నా దగ్గర ఉన్న బ్లౌజులన్నీ కుట్టేసి ఇచ్చేయాలి, కొన్ని రివ్యూస్ చేయాలి, అవన్నీ చేసేసాను. పాపం నేను సెలెక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎలాంటి అంటే వెంటనే డబ్బులు ఇచ్చేసేవాళ్ళు అనమాట. నేను సెలెక్ట్ చేసుకుందే వాళ్ళనే, ఇంకా తర్వాత ఇస్తాము, డబ్బులు లేవు అన్న వాళ్ళకి ఎప్పుడూ వదిలేశాను. అనవసరంగా టైం వేస్ట్ చేయడం తప్ప ఇంకేం ఉండదు. డబ్బులు ఇచ్చే వాళ్ళకే కుడుతున్నాను అనమాట. ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చేసారండి. అప్పుడే 3 రోజుల నుంచి నాకైతే డబ్బా నిండిపోయింది. ఒక్కొక్కరు 1800 ఒకరు ఇచ్చారు, 1000 ఒకరు ఇచ్చారు, 800 ఒకరు ఇచ్చారు. మొత్తానికి దగ్గర దగ్గర 3000 దాకా వచ్చాయిలేండి. పోనీ అంతా కూడా పోగా, అంటే మనకి పెట్టుబడి అంతా పోగా కనీసం ఒక 1500 ఉంటుంది. చేసుకుంటూ ఉంటుంది, కానీ ఈ ప్రెషర్ అయిపోతుందండి. టైలరింగ్ వల్ల ఏంటంటే పండగ టైం వచ్చేసరికి ప్రెషర్ అయిపోతుంది అనమాట. పైగా మనం ఏదైనా ఒక వర్క్ కాదు కదా చేసేది, చాలా వర్క్లు చేస్తున్నాం కాబట్టి టైలరింగ్ అనేది జస్ట్ ఒక 1 అవర్, రోజుకి 1 అవర్ టైలరింగ్, ఇంకొక 1 అవర్ మీషో ప్రోడక్ట్స్, ఇంకో 1 అవర్ ఏమో వీడియోస్, అలాగే సెట్ చేసి పెట్టుకున్నానండి. వీడియోస్కి 1 అవర్ ఏం సరిపోదండి, 3 అవర్స్ పడుతుంది. ఒక బ్లౌజు నేను ఒక్క వీడియో చేయలేదు, అసలు ఒక వీడియో కూడా షూట్ చేయలేదన్నమాట. అన్ని లైట్ కలర్స్ వచ్చాయి. మన వాళ్ళు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు లైట్ కలర్స్ బ్లౌజ్ కటింగ్ అంటే. చూడడానికి ఇంపుగా ఉండాలన్నమాట కళ్ళకి మన వాళ్ళకి. సో అందుకనే నేను లైట్ కలర్స్ కాబట్టి నేను కూడా లైటే తీసుకున్నాను. అసలు ఆ వీడియో షూట్ చేయకపోతే నాకు గంటలో కటింగ్ స్టిచ్చింగ్ అంతా అయిపోతుంది. అదే వీడియో షూట్ చేస్తే 2 గంటలు పడుతుంది అనమాట. అది డిఫరెన్స్. ఫైనల్గా అయితే ఈ బ్లౌజ్ కూడా లైట్ కలరే. నేను షూట్ చేద్దామన్నా కూడా ఫోను మెమొరీ ఫుల్ అయిపోయిందండి, అందుకని చేయలేదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను పెట్టికోట్ క్లాత్ తెచ్చుకున్నానండి. ప్రతి సంవత్సరం నేను పెట్టికోట్స్
కుట్టుకుంటానన్నమాట నేనే. ఇదివరకే కాదు, ఎప్పుడు కూడా నేను రెడీమేడ్ తీసుకున్నాను. అస్సలు బాగోవు రెడీమేడ్లో పెట్టికోట్స్, అదే లాంగ్ పెట్టికోట్స్ డ్రెస్సుల మీద ఉంటాయి చూసారు అవి. అవి ఎలా ఉంటాయంటే కట్స్ దగ్గర కనిపించేస్తుంది వైట్ కలర్. నాకు అందుకు చిరాకు అనమాట. నేను సన్నగానే ఉంటాను కాబట్టి 2 మీటర్లు తెచ్చుకుంటే దగ్గర దగ్గర 3-4 అవుతాయి. నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. తెచ్చుకున్నాను, కోరా కాటన్ అని ఉంటుందండి, దల్సరిగా ఉంటుంది, మనకి లంగా క్లాత్ లాగా అనమాట, క్రీమ్ కలర్లో ఉంటుంది. సో అవే కుట్టుకుంటాను. 3-4 కుట్టుకున్నంటే 1 ఇయర్ వస్తాయి. అది తెచ్చుకుని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. అసలు ఎన్ని ఉన్నాయో నాకు. ఇప్పుడు నేను కానీ బీరువా దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేస్తే నేను కుట్టాల్సినవి బొచ్చుడు ఉన్నాయి, కానీ అస్సలు కుదరట్లేదండి కుట్టడం. ఒక శారీ కూడా ఉందండి, అది కట్టుకుంటే బాగా ఎత్తినట్టు వస్తుందన్నమాట. పైగా మోడల్ కూడా అయిపోయింది. దాన్ని లేటెస్ట్ మోడల్ కింద కుట్టుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటూ అవుతుంది, కానీ ఎప్పుడు కుట్టుకోవట్లేదు. ఈసారైనా కుట్టుకోవాలి అనుకుంటున్నాను, చూద్దాం అవుతుందో అవదో. అయితే మాత్రం ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను ఏ శారీ ఏంటనేది. అప్పుడైతే మనకి బ్లౌజుల మీద పెద్దగా అవగాహన లేదు, అలాగా అంతంత మాత్రమే బ్లౌజులు కుట్టుకున్నాను. అప్పుడు ఇంకా కొంచెం సన్నగా ఉండేదానిలేండి. ఇప్పుడు కూడా సన్నగానే ఉన్నాను, కానీ ఏంటంటే బోన్స్ పెరిగినట్టున్నాయండి, అంతే డిఫరెంట్. బోన్స్ పెరగడం అంటే వెడల్పు, భుజాలనే వెడల్పైనాయి అనమాట. మనకి కండేం రాలేదు, కానీ అలాగే ఉన్నాను, కానీ ఫేస్ కూడా ఏం చేంజ్ అవ్వలేదు. బోన్స్ పెరిగినాయి, వెడల్పు పెరిగేసరికి మనకి బ్లౌజులు టైట్ అయిపోతున్నాయి, సెట్ అవ్వట్లేదు. నెక్కులు కూడా పైకి అయిపోతున్నాయి బాగా. డీప్ నెక్ చేద్దామన్నా ఇప్పుడు ఏం సెట్ కాదు. డీప్ నెక్ చేయొచ్చు, బాగా బ్రాడ్గా చేసుకుంటే హైట్ పెరుగుతుంది, బ్లౌజ్ హైట్ కూడా. ఎంతైనా ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కుట్టిన బ్లౌజులు కూడా మనకి సెట్ అవ్వన్నమాట. దాన్ని మనం మార్చుకోవాలంటే నెక్ అన్నా డీపు బ్రాడ్ చేసుకోవాలి, లేదంటే వేరే బ్లౌజ్ అన్నా కుట్టుకోవాలి. చాలామంది అడుగుతూ ఉంటారు ఎప్పుడో పెళ్ళినాటి బ్లౌజులు అక్క ఏం చేయాలని. ఏవి చేయలేమండి దాన్ని. మనకి పిల్లలు పుడితే కొంచెం చేంజెస్ వస్తాయి కదా బాడీలో, ఇంకా పక్కన పెట్టేసి ఇంకోటి కుట్టించుకుంటామే. ఈ బ్లౌజ్ ఇప్పుడు అయిపోయింది, కొన్ని వీడియో షూట్ చేద్దామంటే మనకి మెమరీ అనేది ఫుల్ అయిపోయింది. చాలా బ్లౌజులు కటింగ్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో 350 దాకా ఉన్నాయి ఫోన్లో. అసలు ఒక కొత్త ఫోన్ మొత్తం అదే ఉంది. దాన్ని ఇప్పుడు నేను చేంజ్ చేసి అవన్నీ మార్చుదామన్నా టైం ఉండట్లేదు, అస్సలు టైం దొరకట్లేదండి. ఇప్పుడు నేను ఇది ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఇంకా స్నానం చేసి రెడీ అయ్యి మిషన్ ఎక్కాలన్నమాట. గమ్ముతో పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది వర్క్ అనేది. మీరు నార్మల్గా ఏమైనా టిప్స్ ఉంటే చెప్తాను స్టిచ్చింగ్ ఛానల్లో, ఒకసారి ట్రై చేయండి మీరు. నేనైతే ఇంకా వర్క్కి సంబంధించింది ఏంటి కూడా మన వర్క్ ఎలాగ మేనేజ్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. అన్నీ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. టైం అడ్జస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. టైం అనేది చాలా అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి. దేని తర్వాత ఏ చేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి ఎలా చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా పెట్టేసుకుని ఇది క్రాస్ కటింగ్ అనమాట. మనకి బ్లౌజ్ పీస్ తక్కువ ఉంది, షేప్ బెల్ట్కి క్లాత్ లేదు, ఇంకా నేను తిప్పలు తప్పవు నాకు. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏం సెలబ్రేషన్స్ ఏం చేయలేదండి. ఇంకా పిల్లలు అడిగితే బిర్యానీ ఒకటి చేశాను, అది కూడా నార్మల్ బిర్యానీ, ఏం లేదు. పిల్లలు కూడా ఏం కారం ఎక్కువ తినరు కాబట్టి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మ్యాక్సిమం ట్రై చేస్తాను రేపు షూట్ చేయడానికి, ఏదైనా చిన్న చిన్న క్లిప్స్ ఉంటే యాడ్ చేస్తాను.